నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మకర రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, ఉగాది నుంచి నూతన సంవత్సరం అనేది మొదలవబోతుంది. అయితే విశ్వావసునామ సంవత్సరం అయితే ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలను తెచ్చబెట్టబోతుంది. అండ్ దాంతో పాటుగా ఈ విద్య, ఉద్యోగ, వాణిజ్య రంగాలతో పాటుగా అనేక చేతి వృత్తుల్లో ఉన్నవారు కూడా ఉంటారు. మరి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు? మకర రాశి వాళ్ళకి పెద్ద ఊరట ఏంటంటే ఈ ఏళ్ళనాడు శని వెళ్ళిపోవటం అనేది. అంటే వెళ్ళిపోయింది మొన్న మార్చి 29తో. కనుక గత 7.5 ఏళ్ళని మనం అంటాం, కానీ శని వెనక్కి వచ్చి ముందుకు వచ్చి మొత్తానికైతే ఇంచుమించు 8.5 ఏళ్ళ నుంచి వీళ్ళు ఈ ఏళ్ళనాడు శని ప్రభావంలో ఉన్నారు. కానీ ఈ ఏళ్ళనాడు శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఇటు కుంభరాశి కానీ మకర రాశి కానీ శని సొంత రాశులు అవి. సో మిగతా వాళ్ళతో పోలిస్తే కొంత తక్కువ స్థాయిలోనే ఇబ్బంది పడటం అనేది జరిగి ఉంటుంది. అయితే ఈ ఏడాదికి వచ్చేప్పటికి ఏంటంటే ఇటు ఖర్చు, తర్వాత ఈ రాజ్య పూజ అవమానాలు. అయితే ఈ రాజ్య ఆదాయం మటుకు తక్కువే ఉంది, 8 ఉంది. అంటే ఏళ్ళనాడు శని తొలగినప్పటికీ కూడా వ్యయం మటుకు 14 ఉంది. అలాగే రాజ్య పూజ అవమానాల్లో కూడా ఒక పెసరు అవమానం ఎక్కువ ఉంది. ఇదేమో 4 ఉంది, అది 5 ఉంది. రాజ్య పూజ 4 ఉంది, అవమానం 5 ఉంది. అయితే అలాగని ఏంటి అంటే కనుక వీళ్ళకి అంచెలంచెలుగా వీళ్ళకి కూడా మంచి అనేది ఉంది. మకర రాశి అంటేనే సాధారణంగా మకర కుంభ రాశి వాళ్ళకి ఈ ఏళ్ళనాడు శని వీటితో సంబంధం లేకుండానే శని రాశులు కాబట్టి జనరల్గా వీళ్ళకి స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది. అంటే చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, చిన్న అవరోధం లేకుండా అది అవదు. బట్ లాస్ట్లో వీళ్ళ యొక్క మొండి పట్టుదలతో పూర్తి చేయటం అనేది అది వేరే విషయం. సో మొదటైతే కనుక ఏదైనా సరే ఒక ఒత్తిడి నెలకొనటం, ఎంతో కొంత వాయిదా పడటం, ఇవి అసలు మామూలుగానే ఉంటాయి. అందులో గత ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల మరింత ఎక్కువ ఉంటాయి. సో ఇప్పటికీ ఏళ్ళనాడు శని తొలగినప్పటికీ కూడా ధనస్థానంలో ఇప్పుడు రాహు రావటం అనేది జరుగుతుంది మేలో. ఎప్పుడైతే రాహు వస్తాడో ఆదాయం అనే దాంట్లో నికరం అనేది ఉండదు. అంటే ఇవాళ 100 రూపాయలు వచ్చింది కదా, రేపు కనీసం దానికి దగ్గరలో ఉంటుందేమో అనుకుంటాడు ఒక వ్యాపారస్తుడు. 100కు 100 పడిపోతుంది రేపు. అంత వేరియేషన్ ఉంటుంది. సో దానికి దరిదాపుల్లో ఉంటే అది వ్యాపారంలో సహజం అనేది. అలా కాకుండా అంతా పడిపోవటం అంటే ఎవరికైనా కాచుకోలేం. సో అందుకని వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఉద్యోగస్తుల కన్నా కూడా ఈ స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత వ్యాపారస్తులకి ఈ ఆదాయం అనేది నిశ్చింతగా ఉండదు, నికరంగా ఉండదు. సో ఒకరోజు చాలా మంచి స్థాయికి తీసుకెళ్తే రెండో రోజు విరుద్ధంగా పడిపోవటం అనేది ఉంటుంది. కనుక అది ప్రాథమికంగా వీళ్ళకి ఏడాది ఉండే ఇబ్బంది. కనుక మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ 100 రూపాయలు వచ్చినప్పుడే కనీసం ఎంతో కొంత దాయగలగాలి. ఆ రకంగా జాగ్రత్త తీసుకోకపోతే మరి దాంట్లో చెప్పినట్టుగానే వ్యయమే ఎక్కువ ఉంటుంది, ఆదాయం అనేది కనిపించదు. సో ఖచ్చితంగా ఆదాయం అనేది వీళ్ళు వచ్చినప్పుడే కొంతవరకు సద్వినియోగం చేసుకోవటం అనేది అవసరం. ఇక రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏడాది అంతా కూడా ఇటు యువత అయితే, అంటే యువ దంపతులు అయితే వాళ్ళు నచ్చిన మనోరంజక ప్రదేశాలని తిలకించడం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఇదే మరి పెద్దవాళ్ళు అయితే కనుక మరి అరుణాచలమో, కాశీనో ఇలా పుణ్యక్షేత్రాలు దర్శించడం చాలా ఎక్కువ. అందువల్ల కూడా కొంత వీళ్ళకి డబ్బు ఖర్చు అవటం అనేది ఉంటుంది. అయితే ఇటు యువత అయినా, చిన్న వయసు వాళ్ళైనా, నడి వయసు వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ జూలై నుంచి ఇంచుమించుగా సెప్టెంబర్ మధ్య వరకు, అంటే జూలై 16వ తేదీ నుంచి ఇంచుమించుగా సెప్టెంబర్ 16కు ఒక రోజు అటు ఇటుగా అనుకోండి, ఈ సెప్టెంబర్ 16 వరకు ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ వీళ్ళకి ఏవైనా సరే ఆకస్మిక రోగాలు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ అప్పటిదాకా ఏమంటాం షుగర్ ఏది లేదనుకోండి, అలా కొత్తగా షుగర్ వస్తుంది కదా కొంతమంది, ఆ
డేట్స్లో కొంతవరకు అలాంటి కొత్త రోగాలు బయటపడటం, అలాంటి ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. సో అది మనకి జూలై మధ్య నుంచి ఇంచుమించుగా సెప్టెంబర్ మధ్య, ఈ రకంగా వీళ్ళు ఆ టైంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది, అంటే చిన్న చిన్న మార్పులు ఏమైనా శరీరంలో కనిపిస్తే ఒకసారి ఎందుకైనా చెక్ చేసుకోవటం అనేది. అంతే తప్ప మిగతా టైం అంతా కూడా ఆరోగ్యానికి పెద్దగా చికాకే ఉండదు. ఏదో చిన్న చిన్న అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే చిన్న చిన్న రోగాలే తప్ప మరీ పెద్దగా ఏమి ఉండవు. తర్వాత ముఖ్యంగా ఈ ఏళ్ళర్చని ప్రభావం వల్ల ఈ ఎముకలు కీళ్ళతో కొంతవరకు జాయింట్ పెయిన్స్ ఇలాంటి వాళ్ళతో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెమ్మదిగా ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది. సో అక్కడి నుంచి వాళ్ళ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఇక ఇంట్లో ఏదైనా సరే శుభకార్యాలు చేయాలంటే సాధ్యమవుతుంది. ఆ రకంగా కూడా ఖర్చుతో కూడిన శుభాలు, అలా ఖర్చుతో కూడిన శుభాలు జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట 3 నక్షత్రాల వారికి కూడా పెళ్లి గడియలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి టైంగానే మనం చెప్పవలసి ఉంటుంది. ఇక ఏదైనా సరే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఏడాది వీళ్ళకి అంత అనుకూలకంగా ఉండదు. వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడటం, మళ్ళీ కొద్ది కాలానికి మళ్ళీ వెనక్కి వచ్చేయాలనే ఆలోచన రావటం, వీళ్ళు ఆశించింది ఒకటైతే కనుక అక్కడ ఎదురయ్యే పరిస్థితి ఇంకోలాగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఈ ఏడాది వీరికి ఎక్కువగా ఉంటాయి. తర్వాత రాజకీయ రంగ వాళ్ళకి కూడా మధ్యస్థమైన ఫలితాలే ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు పలానా పది నీకు ఇస్తాం, పలానా పది నీకు ఇస్తాం పై వాళ్ళు జోకొట్టినా కానీ అది చివరి నిమిషం దాకా మనకు అందేదాకా అది అనుమానమే. అవును. సో అలా ఎప్పటికప్పుడు ఏదో రకంగా అది వాయిదా పడుతూ ఉండే పరిస్థితి కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా సరే కొంతవరకు మంచి జరగటం అనేది ఏదైనా ఉంటే కనుక అది వచ్చే సంవత్సరమే. అయితే గురువుగారు కొంచెం ఆదాయ విషయాల్లో కావచ్చు, లేకుంటే మిగిలిన విషయాల్లో కావచ్చు కాస్త అసంబలమే కనిపిస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి పనులు చేయడం వల్ల, లేకుంటే ఏదైనా పరిహారం చేయడం వల్ల కొంచెం మంచి ఫలితాలు దొరుకుతాయి అంటే కనుక ఎటువంటి పరిహారాలు చేయాలంటారు? తప్పకుండా. అంటే ఇక్కడ మనకి ఒకటేంటంటే ఇందాక చెప్పినట్టు వేగంగా, అంటే ఇప్పుడు ఎక్కువ పెట్టుబడులతో వెళ్ళే టైం అయితే కాదు. అంటే భారీ పెట్టుబడులకి ఇప్పుడు పెద్ద అనుకూలత అనేది లేదు కనుక తక్కువ స్థాయితోనే ముందుకెళ్ళటం అనేది మంచిది. ఇక ఉద్యోగస్తులు అయితే కనుక బాగా వాళ్ళంతటా వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళని తొలగిస్తే తప్ప వీలుగా మారే ప్రయత్నాలు అయితే కనుక కనీసం నవంబర్ దాకా చేయకుండా ఉండటం మంచిది. ఇప్పుడు వాళ్ళు తీసేస్తే మన చేతుల్లో ఏమీ లేదు. సో మనంగా అప్పుడే ప్రయత్నించద్దు. సో ఆ రకంగా ఏదైనా సరే కొత్త ఉద్యోగాలు మారాలి అనుకుంటే మాత్రం నవంబర్ దాకా వేచి ఉండండి. సో అది ఒకటి మనం చెప్పదగిన సూచన. ఇంకా ఈ పరిహారాల విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎక్కువగా మరి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించాలి కనుక మంగళవారాలు అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి అన్నము, పప్పు, నెయ్యి నివేదన చేస్తూ ఉంటే మంచిది. వృత్తి అన్నం, కొద్దిగా అన్నం, కొద్దిగా పప్పు, కొద్దిగా 1-2 చుక్కలు నెయ్యి వేసి నివేదన చేయటం అనేది మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఏమైనా చదువుకోగలిగిన ఆయనకి సంబంధించినవే చదువుకుంటూ ఉంటే మంచిది. ఇంకా ఇలా కాకుండా ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక మంగళవారం పూట ఎర్ర కందిపప్పు అని అమ్ముతారు, మసూర్ దాల్. ఈ ఎర్ర కందిపప్పుని కొద్దిగా చిటికెడు ఏదైనా సరే చెట్టు మొక్క మొదల్లో వేయటం, వాళ్ళకి దగ్గరలో ఎవరికైనా సరే కోళ్ళు ఉంటే కనుక ఈ కోళ్ళకి వేస్తే చాలా తొందరగా ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. సో కోళ్ళు అంటే మరి అందరి దగ్గరికి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కాబట్టి చెట్టు లేదా మొక్క మొదల్లో వేయమని చెప్తున్నాం. బట్ కోళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచి రెమెడీ. సో కోళ్ళకి వేస్తే కనుక చాలా తొందరగా ఫలించడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే మకర రాశి వారికి చాలా చక్కటి రెమెడీలు అయితే ఇచ్చారు, చాలా చిన్నగా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా. ధన్యవాదాలు గురువుగారు.